ఓం శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. సోషల్ పోస్ట్ డివోషనల్ ప్రేక్షకులకు నమస్కారం. డిసెంబర్ 16వ తారీఖు దగ్గర నుంచి డిసెంబర్ 30వ తారీఖు వరకు పక్షఫలాలు, ద్వాదశ రాశుల యొక్క శుభ అశుభ ఫలితాల గురించి మనం తెలుసుకుందాం. ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. వ్యాపారాల్లో లాభసాటిగా ముందుకు సాగుతారు. అనుకోని విధంగా లాభాలు పొందుతారు. ఆనందంగా ఉంటారు. ఆర్థికంగా ఒడిదుడుకులన్నీ కూడా అధిగమిస్తారు. వ్యాపారస్తులు ధైర్యంగా కొత్త వ్యాపారాలు మొదలు పెడతారు. పెట్టుబడులు పెడతారు. ముందుకు సాగడం కూడా జరుగుతుంది. దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. ఒక కొలిక్కి వస్తారు. తీర్థయాత్రలు చేసేటువంటి సూచనలు ఉన్నాయి. కుటుంబం అంతా కలిసి దైవ సంబంధిత కార్యాలలో పాలు పంచుకోవడం కూడా జరుగుతుంది. సంఘంలో మహిళలు, పెద్ద పెద్దవాళ్ళు పరిచయాలు అవ్వడం కూడా ఈ ధనుస్సు రాశి వారికి జరుగుతుంది. ఒక స్త్రీ మూలంగా కొంత ధన సహాయం జరిగేటువంటి సూచనలు కూడా ఉన్నాయి ఈ ధనుస్సు రాశి వారికి. భూ సంబంధిత కార్యక్రమాలు, భూ సంబంధిత క్రయ విక్రయాలు లాభసాటిగా ఉంటాయి ఈ ధనుస్సు రాశి వారికి. సోదరులతో కొంత స్వల్ప వివాదాలు కూడా ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా అన్యోన్యంగా మెలగండి సోదరి సోదరులు. విద్యార్థులు కష్టంతో ఫలితం సంపాదిస్తారు. కష్టపడి చదివి మంచి ఫలితాన్ని పొందుతారు. వీరు అనుకున్న యూనివర్సిటీల్లో సీట్లు వచ్చేటువంటి యోగం కూడా ఉంది. విదేశాల్లో గ్రీన్ కార్డుల కోసం ప్రయత్నం చేసేవారికి తప్పకుండా గ్రీన్ కార్డులు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. విద్యార్థులు విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి అనుకునే వారి కోరిక కూడా నెరవేరుతుంది. అలాగే నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తే తప్పకుండా ఉద్యోగం లభిస్తుంది. విదేశాల్లో ప్రయత్నం చేసినా తప్పకుండా వీరికి ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. వీసాలు కూడా తప్పకుండా వస్తాయి. కష్టపడండి. అలాగే అధికమైనటువంటి ఫలితాలు పొందడం కోసం ఈ ధనుస్సు రాశి వారు దత్తాత్రేయ స్వామిని దర్శించండి. గానుగాపురం వెళ్ళి స్వామివారి అనుగ్రహాన్ని పొందండి. తప్పకుండా మీకు విజయం లభిస్తుంది. సర్వే జనా సుఖినో భవంతు.